ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు ఆశీర్వాద మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమును ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఉదయకాలపు మాట కొరకు మీరు చాలామంది ఆసక్తి ఎదురు చూస్తే మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేక విషయంతో మీ ముందుకు రావటానికి ప్రభు కృప చూపించాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనము 3 ప్రత్యేక ఉపమానాలు చూస్తాం. ఒకటి 100 గొర్రెల ఉపమానం, రెండవది 10 వెండి నాణ్యాల ఉపమానం, మూడవది ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని ఉపమానం. దేవుని బిడ్డలారా, ఈ 3 ఉపమానాల్లో మరి ఆఖరి ఉపమానం గురించి కొన్ని విషయాలు మీతో సవివరంగా మాట్లాడాలని ప్రభు పార్టీ ఉదయకాల సమయంలో ప్రేరేపించబడుతున్నాను. నాకందరికి తెలుసు, మరి 2 కుమారుల్లో చిన్న కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళి నాకు రావాల్సిన ఆస్తి నాకు పంచుకోమని తండ్రిని అడిగాడు. మరి తండ్రి కూడా పంచిచ్చాడు. మరి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి దూరదేశం వెళ్ళిన ఒక మాట ఉంది అక్కడ. దూరదేశం అంటే తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి కుమారుడు ఎంతో ప్రేమించాడు. కొన్ని పర్యాయాలు మానవుని జీవితంలో ఇహలోకపరమైన స్వేచ్ఛ కొరకు, ఇహలోకపరమైన ఆనందం కొరకు దేవుని బిడ్డలారా మరి తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. మరి వెళ్ళిన ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు? మరి తన స్నేహితులతో దుర్వ్యాపారం చేశాడు, చెడ్డ వ్యాపారం చేశాడు, చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాడు. తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఖర్చు అయిపోయింది, లేదు తన దగ్గర ఏమీ లేదు. అయితే ఆశ్చర్యకర విషయం ఏంటంటే కొన్ని పర్యాలు మన జీవితం అన్నీ బాగుండి అనుకుంటాం. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి, ఎలాంటి కష్టం, ఎలాంటి ఇబ్బంది వచ్చిందో అర్థం కాదు. ఆ తప్పిపోయిన కుమారుడు విషయంలో కూడా అదే జరిగింది. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక మరి ఆ దేశంలో పందులు కలిగిన ఒక యజమాని దగ్గర చేరాడు. చేరి ఆ పందులు మేపడానికి వెళుతూ ఆ పందులు తినే పొట్టుతో మరి కడుపు నింపుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ అది కూడా అతనికి సరిగా దొరకలేదని వాక్యం ద్వారా తెలియచేయబడింది. ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు, ఇలాంటి ఇబ్బందులు అనుభవిస్తూ చాలామంది వారి జీవితాలు కొనసాగిస్తున్నారు. సేవకులుగా నేను బాధపడుతూ చెప్పే మాట ఏంటంటే, నాకు తెలిసిన వారు కూడా ఇలాంటి కష్టాలు పడుతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. వారి యొక్క దినచర్యలో ఏడుస్తూ వారి దినాలు గడుపుతున్నారు. అయితే ఈ తప్పిపోయిన కుమారుడి జీవితంలో ఉన్న ఒక ప్రత్యేక విషయం ఏంటంటే 3 ఆలోచనలు తను కలిగి ఉన్నాడు. ఒకటి, తన స్థలంలో నుంచి లేవాలనుకున్నాడు. రెండవది, తన యొక్క పాపములను ఒప్పుకోవాలనుకున్నాడు. మూడవది, తగ్గించుకోవాలనుకున్నాడు. ఎలా లేవాలనుకున్నాడు? తనున్న స్థలం మంచిది కాదు. ఏమని పాపలు ఒప్పుకున్నాడు? తండ్రి, నీకు విరోధముగా, పరలోకమునకు నీకు విరోధముగా నేను పాపం చేశాను, నేను తప్పు చేసిన పాపం ఒప్పుకున్నాడు. మూడవది, తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడు? నేను నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి నేను అట్లా ఒక పనివాడిగా, ఒక కూలివాడిగా నేను వస్తున్నానని చెప్పి ఆ విధంగా తీర్మానం చేసుకుని తండ్రి వద్దకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటని ఇక్కడ అనుకుని వెళ్ళాడు. అక్కడ తండ్రి చూసి వాడికి దూరముగా ఉండగానే వాడి మీద కనికిరపడి పరిగేసుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుని విడిచిపెట్టలేదు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎంత గొప్ప మాట అంటే, ఒకటి, తన ప్రశస్త వస్త్రం తెప్పించి త్వరగా కట్టమన్నాడు, ఊరం పెట్టమన్నాడు, పాదాలకు చెప్పులు తొడగమన్నాడు, ఒక క్రొవ్విన తోడం తెచ్చి మంచి ఉదిచ్చి మంచి విందు చేయమన్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాలు మీ జీవితాల్లో దేవునికి దూరంగా గడుపుతున్నారు. ఈ ఉదయకాల ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. దూరం వద్దు, దేవునికి దూరం వద్దు. దేవునికి దగ్గరగా రండి, దేవునికి సమీపంగా రండి. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి, ఆయన కలిగిన జ్ఞాపకం చేసుకోండి. అనిచ్చే ఆశీర్వాదం ఎంతో గొప్పదో. ఈరోజు అలాంటి నిస్పృహలు, ఇబ్బందులు, అలాంటి బాధలు ఉన్న వారికి పరిశుద్ధాత్మకు తెలియజేస్తున్న బలమైన మాట ఏంటంటే, ఆయన వద్దకు వచ్చి ఆ బలమైన సంతోషం, ఆశీర్వాదం పొందుకోవాలని
ప్రభు పేరిట మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడి ఈ మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన యేసు ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి ఒక నూతనమైన రోజును మా బ్రతుకులు మీరు ప్రసాదింపజేశారు. మరి లేవగానే ఒక మంచి మాటను మాతో మీరు మాట్లాడిన ప్రభువా, ఎందుకంటే నీ ఎద్దుకు వస్తే మాకు సంతోషం, నీ ఎద్దుకు వస్తే మాకు విలువ, నీ ఎద్దుకు వస్తే మాకు ఆనందం. ఆ విధంగా నీకు దూరంగా ఉన్న ప్రతి బిడ్డ నీ సమీపస్తుగా వచ్చే మనస్సు మీరు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు చెల్లించుకున్న ప్రభువా, ఈ ఉదయకాల సమయం ఎంతమంది ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో అయ్యా మరి అద్భుతమైన కార్యాలు, వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగినమని పొందుకున్నామని నమ్ముచు విశ్వసిస్తూ ఆ దివ్యమైన ఆ కృపగలిగిన పాదాలకు మమ్మల్ని అప్పచెప్పుకొనుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.